మంది ఉన్నారు సార్, అంటే పేరెంట్స్ బేసిక్స్ బాగుండాలా అని స్టాండర్డ్ స్కూల్లో వేసి, అంటే పిల్లవాడు డల్ ఉన్నారు అంటే అతని మానసిక పరిస్థితి కాదు, తనకి బేసిక్స్ లేవని చెప్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే బేసిక్స్ ఇన్ ది సెన్స్ ఇక్కడ ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి బేసిక్స్ అంటే బేస్ అదే కదా. ఫౌండేషన్లోనే వాళ్ళకి నచ్చిన విధంగా మనం తీసుకెళ్ళకపోవడం, వాళ్ళకి వ్యతిరేకమైన విధంగా తీసుకెళ్ళడం వల్ల ఇట్లా ఏర్పడుతుంది. సో తల్లికి మించిన గురువు లేరు. ఏ పిల్లవాడికి ఏది ఇష్టం అనేది తల్లికే ముందు తెలుస్తుంది. ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో అక్కడిక్కడ వేసేసినప్పుడు వాళ్ళు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. నువ్వు 1, 2, 3, 4, 5 సంవత్సరాల వరకు ఆ స్టాండర్డ్ని వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా తీసుకెళ్ళి హయ్యర్ స్టాండర్డ్ యాటిట్యూడ్ ఉన్న స్కూల్లో వేసినప్పుడు అక్కడ మిగిలిన పిల్లలు కూడా వీకంటే హయ్యర్ స్టాండర్డ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వీడు వెనకబడిపోతారు. ఆత్మన్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా రావడం వల్ల కూడా కొన్ని సబ్జెక్టులు వినకూడదు. రెండోది ఏంటంటే అన్నిటికంటే చెడ్డ ప్రాక్టీస్ ఏంటంటే నువ్వు పనికిరావురా, నువ్వు కూర్చో, నువ్వు 0 మార్కులు వేదవా అంటారు. వాడు ఏమైతే హర్ట్ అయిపోతాడు. అంటే అందరూ వెనక్కి తిరిగి చూసిన అవుతారు, వీడు హర్ట్ అవుతాడు. రేపటి నుంచి నేను మళ్ళీ ఈ సబ్జెక్ట్ అంటే నేను పనికిరానేమో, నేను వేస్ట్ అనే భయం కూడా ఏర్పడి ఆ సబ్జెక్టు మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయే పరిస్థితి. ఈ లిటరల్గా ఇళ్లలో జరిగేటి, క్లాస్ రూమ్లో జరిగేటి. ఇళ్లలో కూడా తల్లిదండ్రులకి వీడికి తెలియకపోయినా, తల్లికి తెలియకపోయినా, తండ్రికి తెలియకపోయినా, కూర్చో నీకు రాదులే, నీ అక్క చూడు ఎట్లా చదువుతుందో, అన్న చూడు పక్కింటి ఎట్లా చదువుతుండని కంపారిజన్ చేసి వీడిని కింద చేసేస్తుంది. చేయడంతో వాడికి ఇంకేమైందంటే పెద్ద బండ అయిపోయింది ఆ సబ్జెక్ట్. అదొక పెద్ద ఏమంటారు మొయ్యలేని బరువు అయిపోయింది. అమ్మో నాకు రాదేమి సబ్జెక్ట్ని. కానీ నువ్వు వాడిని మోటివేషన్ చేసే లెవెల్లో నువ్వు కిందకి స్టెప్ డౌన్ అయ్యి, నాన్న ఏంటి సమస్య, ఎందుకు నీకు అర్థం కావట్లేదా, సార్లు చెప్పేది మేడం చెప్పేది అర్థం కావట్లేదా, ఎక్కడ డౌట్ ఉంది, నేను చెప్పనా మళ్ళీ ఒకసారి అని చెప్పాలి.